నమస్కారం అందరికీ. నేను మీ సుమలత. వెల్కమ్ టు కిటీవీ మీడియా. ప్రస్తుతం మనం నిజాం కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం తెలంగాణలో. అంటే విద్యార్థులందరూ మనం చూసుకోవచ్చు. మొన్న కూడా తెల్లాపూర్లో ఏదైతే పూల విగ్రహం పైన దాడి జరిగిందని చెప్పేసి మనం పెట్టాము. ఓయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఏం చెప్తున్నారో మీరు విన్నారు. సో మనం ఇక్కడికైతే వచ్చాము. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే విగ్రహం పైన దాడిని వీళ్ళు ఎలా చర్య తీసుకుంటున్నారని చెప్పేసి అడుగుదాము. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈ తెల్లాపూర్లో గత కొద్ది రోజుల కింద తెల్లాపూర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అక్కడ ఉన్న వాళ్ళ జ్యోతిరావు ఫులే విగ్రహం పైన చేసినటువంటి దాడి, వాళ్ళు దాడి చేసినటువంటి మతోన్మాదులు, ఆ ఉన్మాదులు మాట్లాడేది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని, వాళ్ళ అసలు ఈ ప్రపంచానికి వీళ్ళకి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఛత్రపతి శివాజీ గుర్తొస్తాడు. అసలు ఈ ప్రపంచానికి 1869 కంటే ముందు వరకు ఛత్రపతి శివాజీ ఎవరు అనేది తెలియదు ఎవరికి. ఈ ఒక గొప్ప మహనీయుని చరిత్ర, ఈ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక బహుజన రాజు యొక్క చరిత్రను ఇంకో గొప్ప మహనీయుడు జ్యోతిరావు ఫులే 1869లో ఇప్పుడు సమాజానికి చెప్పాడు. 1870 నుంచి ఆయన జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం అంతవరకు వీళ్ళకి తెలియదు. సో జ్యోతిరావు ఫులే గారు అణగారిన ప్రజల తరపున, మహిళల తరపున వాళ్ళ విద్యా హక్కులు, సమానత్వం కోసం కృషి చేసిన ఒక గొప్ప మహనీయుడు. ఆయనను పట్టుకొని అంతే మతోన్మాదం బాగా తలకెక్కి కావతో అనే నీచమైన వ్యవస్థను మనం చూసాం. అయితే అవన్నీ కాకుండా మా సమాజంలో, మా ప్రజలు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ అశోకుడు కలలుగన్న సమాజాన్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలుగన్న సమాజాన్ని, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న ఒక స్వేచ్ఛాయుత సమాజాన్ని, ఈ అగ్రకుల మనువాద రాజకీయ వ్యవస్థను మొత్తం కూల్చి మా సమాజాన్ని, మా రాజ్యాన్ని మేము ముందు స్థాపిస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ ఒక మహనీయుని పైన జరిగినటువంటి దాడిని నిజాం కళాశాల ఇది ఒక నీచమైన చర్య, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చర్యని మా నిజాం కళాశాల బహుజన విద్యార్థి నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే విగ్రహాల దాడి అంటే విగ్రహాల వరకే చూసుకోవాలి. ఇప్పుడు మనుషులు వచ్చి గొడవ పడతాం, దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే రాజకీయంగా అంటే వాళ్ళు ఈ కేవలం ఛత్రపతి శివాజీ మహారాజుని వాళ్ళకి సంబంధించిన వ్యక్తియా, హిందువులకు సంబంధించిన వ్యక్తియా, ఏదో బీజేపీకి సంబంధించి వీళ్ళకి ఎవరికి తెలియదు. జ్యోతిరావు ఫులే 1870 వీళ్ళు ఇప్పుడు మొన్న ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ పార్టీలు స్టార్ట్ అయిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఈయన జయంతులు ఉత్సవాలు ఇవన్నీ జరపడం ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడో వీళ్ళకి ఎవరికి ఇవేవి స్టార్ట్ గా ముందుకు 1870 నుంచే ఆయన జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేసింది. సో ఒక గొప్ప మహనీయుని చరిత్ర సమాజానికి చెప్పాలని వీళ్ళు ప్రజల మధ్య చిచ్చులు పెట్టి విభజించి, ఈ కులాల వారిగా విభజించి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళ రాజకీయంగా ఎదగడానికే వీళ్ళు చూస్తారు. సో అలా కాకుండా ప్రజల్లో చైతన్యం రావాలి. ఫస్ట్ వీళ్ళు బహుజన రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరి తరపున కొట్లాడారు, ఏంది, వీళ్ళు ఎవరు, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. వీరు ఐక్యంగా ఉండి మా సమాజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శివాజీ విగ్రహం, పూలే విగ్రహం పక్కన పెట్టడం వల్ల వాగ్వాదం వచ్చింది. కానీ ఇంతకు ముందు ఆల్రెడీ భూమి పూజ అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అంటే భూమి పూజ అయ్యింది, అది ఈ 19th ఇంక ఇనాగ్రేషన్ కూడా కాలేదు తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ వల్ల. అయితే ఇంత ముందుకు 2 సంవత్సరాల క్రితం ఏమైంది అంటే తెల్లాపూర్ గ్రామ ప్రజలంతా, అంటే పెద్దల సమక్షంలో ఒక తీర్మానం జరిగింది. అక్కడ ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏ మహనీయులు అయితే కృషి చేశారో ఆ సర్కిల్ మొత్తం ఖాళీగా ఉంచకుండా మహనీయుల విగ్రహాలు పెట్టి మనం గౌరవించుకుందామని ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానాన్ని ధిక్కరిస్తూ కొందరు రాజకీయ స్వలాభాల కోసం ఏం చేశారు అంటే ఆ తీర్మానాన్ని ధిక్కరిస్తూ పూల విగ్రహాన్ని తీసుకొచ్చి స్వలాభాల కోసం పెట్టిర్రు. దీన్ని ఏం చేసారు, ధిక్కరించారు కాబట్టి ఎట్లా పెట్టి పెట్టాల్సి ఉంటది. ఆ తీర్మానం ప్రకారం పెట్టాలి అని మనం ఇంకో వర్గం ఏం చేసిందంటే తీసుకొచ్చి పెట్టింది. పెట్టిన విగ్రహాన్ని గౌరవించకుండా ఈ ఎవరైతే రాజకీయ స్వలాభం కోసం పెట్టిన వారు ఏం చేశారు అంటే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలను కూలీలుగా వాడుకొని పైసలు ఇచ్చి వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి ఆ దాడికి ప్రేరేపించింది అనమాట. ప్రేరేపించి అది కూల్చడానికి మొత్తం ప్రయత్నించి మొత్తం కాళ్ళతో తన్ని కూల్చడానికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పూలే అనేట ఆయన ఒక సామాజిక ఉద్యమాల పితామహుడు, శ్రీ విద్య సమానత్వం కోసం దేశం పాటుపడిన వ్యక్తి. కాబట్టి ఇందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఉత్పత్తి కులాలు, బహుజనుల యొక్క మనోభావాలు లీనమై ఉంటాయి. కాబట్టి ఇది బహుజనుల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. మాకు మనోభావాలు ఇట్లా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తాం. అవసరమైతే ఈ దేశాన్ని మొత్తం అగ్నిగుండం చేయడానికి ఇలా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు విగ్రహాల పైన దాడిని ఎలా అంటే రాజకీయం అనుకుంటే ఎవరున్నారు అనుకుని మీరు అనుకుంటున్నారు? ఈ అగ్రవర్ణ పార్టీలు ఒక పార్టీ అని చెప్పలేము. ప్రతి పార్టీ ఇప్పుడు అగ్రవర్ణం ముసుగేసుకునే ఉన్నాయి. ఏదో జస్ట్ మగనీయులను రాజకీయంగా యూజ్ చేసుకోవడం తప్ప నిజంగా ప్రేమ ఉంటే మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు? మరి ఇప్పుడు శివాజీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయని శివాజీ గుర్తుకొచ్చిండు, ఇందులో ఓట్లు దండుకోవడానికి గుర్తొచ్చింది. మరి అంతకుముందు శివాజీ మరి చరిత్ర తెలియదా, వాళ్ళకి చదువుకోలేదా? చదువుకున్నారు కదా. మరి ఏదో ఇప్పుడు జయంతి వచ్చింది, ఇప్పుడు ఓట్లు దండుకోవచ్చు, శివాజీని పేరు చెప్పుకొని ముసుగు కప్పుకొని వద్దామని వస్తారు. మరి అంతమందికి మీకు ఎందుకు గుర్తు రాలే?
ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు తీర్మానం చేసుకురు కదా, వాళ్ళది ఒక గౌరవప్రదంగా ఉన్నది. మరి మీకు వెనక ఎంపీ రంగనాథ్ ఉన్నారని చెప్పేసి అని అనుకుంటున్నారు. దీని ఎంత వాటికి నిజం, మీరేమనుకుంటున్నారు? దీని వెనుక ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు హస్తము ఖచ్చితంగా ఉన్నది. అది అవుపిస్తుంది ఇట్లా. ఎందుకంటే ఆ విగ్రహానికి శంకుస్థాపన చేసిన వ్యక్తే రఘునందన్ రావు. మధ్యంతర రాత్రి అంటే మిడ్ నైట్ అర్ధరాత్రి వచ్చి పెట్టాల్సిన కర్మ ఏముంది? ఆయన ఏమైనా ద్వేషద్రోగా లేకపోతే ఏమన్నా బ్రిటిష్ మామూలు ఉగ్రవాదిగా ఏమైనా పనిచేసి? ఆయన సమానత్వం కోసము, సమానత్వానికి బాటలేసి ఒక మంచి లౌకికవాదిగా పేరుంది, మంచి సమానత్వంగా పోరాడిన ఒక మంచి మగరాజు, ఒక శూద్ర మగరాజు. ఇప్పుడు ఆ మగరాజు డేపుడు ఎవరు వ్యతిరేకిస్తారు? శివాజీ అంటే మన దేశం కదా, మన దేశ పౌరుడు కదా. మన దేశాన్ని ఆ పౌరుని యొక్క విగ్రహం పెట్టడానికి ఎవరు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే మూర్ఖుడు ఎవరు? మీరు రాజకీయ స్వలాభాల కోసం ఆ గ్రామస్తుల తీర్మానాన్ని ధిక్కరిస్తూ మీరు పెట్టుకొని మీరు అప్పుడప్పుడు నైట్ వచ్చి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక మంచి నీ మెదక్ పరిధియే కదా పట్టణ చెరువు. నువ్వు వచ్చి శంకుస్థాపన ఎవరి తెలియకుండా వచ్చి శంకుస్థాపన చేసి మంచి ప్రజల మధ్య ఆ మంచి కరతాల ధ్వనుల మధ్య వచ్చి శంకుస్థాపన చేసి నీకులో గౌరవం ఉంటది కదా. అంటే ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నారు. ఆయనే నడిపిస్తున్నారంటారా మీరు? ఆయనే నడిపిస్తున్నాడు. తర్వాత చర్యలు ఎలా ఉంటాయి మళ్ళీ పూలే విగ్రహం తాకితే? పూలే విగ్రహము తాకిరు, ఇప్పటికి చర్యలు తీసుకోకపోతే మేము నొక్కి చెప్తున్నది ఏంటంటే, తీసుకోకపోతే పూలే అంటే ఆయన ఈ దేశ ఉత్పత్తి కులాలకు ఒక వెన్నుముక, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం. కాబట్టి ఒకవేళ మీరు చర్యలు తీసుకోవడానికి మీకు చేత కాకపోతే, మీరు ఒకవేళ చర్యలు తీసుకోకుండా బహిరంగంగా ఆలు క్షమాపణ ఎక్కకపోతే, ఒక యువతగా, ఒక బహుజన బిడ్డలుగా, బీసీ బిడ్డలుగా, ఒక పూలే వారసులుగా మేము ఉద్యమానికి పిలుపునిస్తాం. మేము ఇది నడుస్తున్న జంజి కాబట్టి మేము ఉద్యమానికి పిలుపునిస్తాం. అవసరమైతే మీరు పెట్టుకోండి, కేసులక పెట్టుకోండి. తెలంగాణ ఉద్యమంలో మా దళిత బహుజన 1200 మంది అసలు భాష మేము గిట్లా మా మగనీళ్ళ కోసం, మా ఆత్మగౌరవం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ పోరాటాన్ని మాత్రం ఇంతటితో ఆపము, ఇది కొనసాగుతూనే ఉంటుంది. చాలు క్షమాపణ చెప్పేంత వరకు మేము తీవ్రంగా కొట్లాడుతూనే ఉంటాం. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టినప్పుడు ఎలాంటి దాడులు జరగలేదు. అక్కడ మేము పెట్టాలనుకున్నాం, 3 విగ్రహాలు పెట్టుకోవాలి, మానీళ్ళ విగ్రహాలు పెట్టాలనుకున్నాం. కానీ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టినప్పుడు దాడులు జరగలేదు. ఎందుకంటే బహుజన నాయకుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఆయన యొక్క చరిత్ర తెలుసు. మాకు ఆయన చరిత్ర తెలుసు, అసలు ఆయన ఎవరి కోసం పోరాడడం మాకు తెలుసు. కాబట్టి మేము ఆయన మీద దాడి చేయలేము. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి మీద దాడి జరిగిందంటే, ఆయన విగ్రహం మీద దాడి జరిగిందంటే చరిత్ర తెలుసుకోలేదు వాళ్ళు. చరిత్ర తెలియని మూర్ఖులు వాళ్ళు. మూర్ఖులతో భావిస్తాం వాళ్ళని. ఎందుకంటే చరిత్ర తెలియదు వాళ్ళకి. చరిత్ర తెలిస్తే వాళ్ళ దాడికి దిగరు. కాబట్టి వాళ్ళు మూర్ఖులుగా భావిస్తూనే ఉంటాం మేము. పూలే విగ్రహం పైన దాడి అయితే జరిగింది, 2 పైన నోటీసులు అయితే వెళ్ళినాయి. కానీ విగ్రహం పైన దాడి అనేది దాన్ని అసలుకి ఎవరు తీసుకోవట్లేదు. దాని వల్ల గొడవలు అవుతున్నాయి. బట్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు? రాజకీయంగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడే విగ్రహాల పైన చేయాల్సిన అవసరం లేదు కదా. అక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కాషాయం జెండాలు మాకు కనిపించినాయి. అంటే కాషాయ జెండా రూపంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఆ దాడిని వాళ్ళ ఓట్ల రూపంలో కోసం వాడుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిగా ఆయన మొదటి గురువుగా ఛత్రపతి శివాజీ మహారాజుని తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసినటువంటి యుద్ధాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఏదో సాధించిన విజయాలు ఉన్నాయో ఆయన ఒక్క మొత్తం చరిత్ర తెలుసుకొని ఈ బహుజనుల కోసం చేసిండు. పోరాటం చేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజు ఆదర్శంగా తీసుకొని ఆయన చేసినటువంటి రూపంలోనే ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేసుకుంటూ ఆయన ఒక గొప్ప రాజు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తులు వీళ్ళ చరిత్ర తెలుసుకోకుండా అయితే బ్రాహ్మణికల్ మనువాద కల్చర్ ఏదైతుందో, మనువాదులు ఎవరైతే ఉన్నారో ఆ మనువాదుల కల్చర్లో ఈ బహుజన ఐడియాలజీకి చెందిన వాళ్ళని ఏ విధంగా చరిత్ర కుప్పవేయాలని ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. ఆ చేసిన క్రమంలో ఇప్పుడు ఏదైతుందో మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటి కూడా ఆ చరిత్రను ఎవరు తెలుసుకోలేకపోతారని మాకు ఒక చిన్న బాధ ఉంది. ఎందుకంటే విద్యార్థులు మేము ఇప్పుడు కేవలం ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే గ్రాడ్యుయేట్ చేస్తున్నాం పరిచయంగా. సో కాబట్టి ఇంకా మేము ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు చరిత్ర తెలియకపోవడం ఏందని చెప్పేసి మేము బాధగా ఉంది. ఎందుకంటే దాని గురించి ఎవరు స్పందించలేదు. బీసీ నాయకులు అని చెప్పుకునేటువంటి రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, బీసీల కోసం పోరాడతామన్నటువంటి నీల ముదిరాజు కావచ్చు, ఆర్ కృష్ణన్న కావచ్చు, సామాజిక ఉద్యమాలు చేసినటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే సామాజిక నాయకులు ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, వాళ్ళ బ్యానర్లలో వాళ్ళ ఫోటోలు వేయించుకొని ధర్నాలు చేసినప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ ఫోటోలు ముంగలు పెట్టుకొని ధర్నాలు చేస్తారే తప్ప అలా విగ్రహాలకు దాడులు జరిగినప్పుడు ఈ రోజు వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు దీని గురించి? ప్రజలకు ఏం చెప్తున్నారంటే
ఫస్ట్ మనం చరిత్ర తెలుసుకోవాలి. ఏదైనా జరిగినప్పుడు ఒక మహనీయులుగా అంటే మరి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ అంటే అగ్రకులం అని చెప్పేసి ఈ మాట ఎందుకు వినిపిస్తుంది ఈ విగ్రహాల దాడికి? ఎందుకంటే అగ్రకులాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ చరిత్ర తెలుసుకుంటే వీళ్ళు చరిత్ర ఆ ముందు చరిత్రలో వీళ్ళు రాజ్యాలు వెళ్ళినటువంటి రాజులు వీళ్ళు. ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, ఎవరు అగ్రవర్ణాలు తెలుసు. కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ చరిత్ర తెలియదు. ఒకప్పుడు మన రాజులం, ఈ రాజ్యాన్ని మనం వెళ్ళని ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియదు. కాబట్టి ఆ చరిత్ర అట్లా తెలియకుండా చేయడానికి అగ్రవర్ణాలుగా ఎన్నో పడుతూనే ఉంటాయి వాళ్ళు. ఎందుకంటే చరిత్ర తెలిస్తే వీళ్ళు రాజ్యాలకు వస్తారు, వీళ్ళు ముందుకు వస్తారు, వీళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వీళ్ళు రాజులు అవుతారు, వీళ్ళు పాలించుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి ఒక భయం. అది భయం, మేము ముందుకు వస్తామని చెప్పేసి ఒక భయం. అందుకని ఈ చరిత్రను కొప్పివేయాలని చూస్తారు. అదైతే ఆ చరిత్ర మాకు అందించినటువంటి మహనీయులు కాబట్టి ఆ మహనీయులలో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకంటే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారు ఆయన ధైర్యం, మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ధైర్యం, జ్యోతిరావు పూలే అటువంటి జ్ఞానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు, వీళ్ళు ముగ్గురు కలిపిన మహనీయులు. ధైర్యం, జ్ఞానం, హక్కులు కల్పించినట్టు మహనీయులు వాళ్ళు. చివరగా ఏం చెప్తారు వీటి గురించి? చివరగా ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోండి అని చెప్పేసి మూర్ఖులు చెప్తున్నాం. ఇంకోటి, ఇలాంటి ఇంకా ప్రతి చోట ఇంకేమైనా దాడులకు పాల్పడితే మేము ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిజాం కాలేజ్ వేదికగా విద్యార్థి నాయకులుగా మేము తెలియజేస్తున్నాం.